రైట్. ఎక్కడికక్కడ రోడ్లకు సమస్యలు కావచ్చు, లేకుంటే బ్రిడ్జి సమస్యలు కావచ్చు, సమస్యలకు పరిష్కరించాలని చెప్పేసి నిరసన వ్యక్తం చేస్తే వారిపైన సమస్యను పరిష్కరించకపోగా ప్రభుత్వం వారిపైన కేసులు పెట్టి అక్రమంగా అరెస్ట్ చేసినటువంటి క్రమం కనబడుతుంది. మొన్న జరిగినటువంటి ఏదైతే విజయగూడ కావచ్చు, ఇంకా తాండూరు కావచ్చు, తాండూరు విషయం కావచ్చు, దీనికి సంబంధించి తాజా అప్డేట్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ మహేష్ సిద్ధంగా ఉన్నాడు. మహేష్, చెప్పండి, మొత్తానికి ఏదైతే నిరసన వ్యక్తం చేస్తున్నటువంటి వ్యక్తులపైన కేసులు పెట్టడం ఎంతవరకు సమంజసం? చేవెళ్ల బస్సు ప్రమాద బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ తాండూరు నుంచి హైదరాబాద్ వెళ్లే రోడ్డును బాగు చేయాలని 2 డిమాండ్లతో కూడా మంగళవారం నాడు తాండూరు పట్టణంలోని విలియంబూన్ కూడలి వద్ద అటు తాండూరు పీడిఎఫ్ డెవలప్మెంట్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. వారిపై శాంతియుతంగా నిరసన చేస్తున్న ఉద్యమకారులపై ఇటు పోలీసులు కేసులు నమోదు చేశారు. దాదాపు పార్టీ ఇతర అన్ని పార్టీలు కూడా ఈ ధర్నాలో పాల్గొన్నాయి. మాజీ మున్సిపల్ కౌన్సిల్ కావచ్చు, ఇటు ముఖ్య నాయకులు మొత్తం 25 మందిపై కూడా కేసు నమోదు చేశారు. తాండూరు హైదరాబాద్ రోడ్డు వెంటనే చేపట్టాలి, తాండూరు ప్రజలు మొత్తం కూడా ఇది డిమాండ్ చేస్తా ఉన్నారు. రోడ్లు బాగు చేయాలంటూ ఆందోళన చేస్తున్న తమపై కేసులు నమోదు చేయడం ఏంటని కూడా ఇటు రేవంత్ రెడ్డిపై, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై, ఇటు కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల ఇటు పేదల ప్రజలు ప్రాణాలు కూడా రోడ్డు ప్రమాదంలో గాల్లో కలుస్తున్నాయని కూడా మండిపడుతున్నారు. ఇటు ఆ రోజు వర్షం కురిసినా కానీ లెక్క చేయకుండా రాష్ట్ర ప్రభుత్వ తీరుపై పెద్ద ఎత్తున కూడా భారీగా ప్రజలు హాజరై ఆ నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. అంతేకాకుండా నిరసన అనంతరం కూడా తాండూరు తహసీల్దార్ తారాసింగ్ కూడా వినతి పత్రం అందజేశారు. దాదాపు 2 గంటల పాటు కూడా నిరసన కార్యక్రమం చేశారు. అక్కడ పోలీసులు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. కానీ నిన్న పోలీసులు ఆ ధర్నా నిర్వహించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్న ధోరణితో ఒక కక్ష సాధింపు చర్యలు చేపట్టింది. టీడీఎస్ సభ్యులపై 25 మందిపై కేసు నమోదు చేసింది. ప్రత్యక్షంగా పోలీసులు కూడా అక్కడ బందోబస్తు ఏర్పడుతుంది. కానీ పైనుంచి ఒత్తిడి రావడంతో ఈ కేసులు నమోదు చేసిన టీడీఎస్ ప్రతినిధులు ఆ రాష్ట్ర ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రజాపాలనలో ప్రశ్నిస్తే కేసులు పెడతారా, తమ సమస్యలు చెప్పుకుంటే కేసులు నమోదు చేస్తారా అంటూ కూడా రాష్ట్ర ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఎన్ని కేసులైనా ఎదుర్కొంటాం కానీ తమ సమస్యలను పరిష్కరించుకునే దిశగా పోరాటం చేస్తామని కూడా తాండూరు వాసులు స్పష్టం చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. శాంతియుతంగా నిరసన చెప్తే కేసులు నమోదు చేయడం ఏంటని కూడా రాష్ట్ర ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వికారాబాద్ జిల్లాకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అంతేకాకుండా స్పీకర్ కూడా ఇక్కడి నుంచే ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కానీ రోడ్లు మాత్రం అధ్వానంగా మారిపోయి నిత్యం రహదారుల వెంట వెళ్తా ఉంటే యాక్సిడెంట్ కావచ్చు, ప్రమాదాలకు గురై మరణించడం కావచ్చు, నిత్యం ఏదో రోజు ఏదో ఒక చోట ఇలాంటి సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా కూడా పెద్ద ఎత్తున కూడా ఆగ్రహం వ్యక్తమవుతూ ఉన్నది. ఇలాంటి ముఖ్యమంత్రి దిగిపోవాలి, కాంగ్రెస్ పెద్ద నాయకులు కూడా దిగిపోవాలంటే కూడా నిన్న కూడా ఇటు ముద్దారం వద్ద కూడా గ్రామస్తులు ధర్నా చేశారు. నిత్యం రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. ఆ రూటుకు సంబంధించి దాదాపు ఈ సంవత్సర కాలంలో చాలా మంది వందల సంఖ్యలో ప్రాణాలు కోల్పోయారని చెప్పేసి చాలా నివేదికలు చెప్తున్నటువంటి సందర్భం. ప్రధానంగా ఏదైతే రోడ్లు బాగా లేకపోతేనే రోడ్డు ప్రమాదాలు జరిగి, రోడ్డు బాగుంటే రోడ్డు ప్రమాదాలు జరుగుతాయని చెప్పేసి ఒక ఎంపీ చెప్పడం, ఇవన్నీ మనం చూస్తూ ఉన్నాం. అసలు వాస్తవానికి ప్రజలకు ఏం కావాలో వీళ్ళకు తెలుసా? నాయకులకు, ప్రజాప్రతినిధులకు ఇష్టానుసారంగా మాట్లాడే విధానం కావచ్చు, ఏదైతే అంత పెద్ద ఎత్తున పెద్ద ప్రమాదం జరిగిన నేపథ్యంలో ఖచ్చితంగా మాకు ప్రొటెస్ట్ కావాలి, రోడ్లు మంచిగా ఉండాలి, మాకు రవాణా సౌకర్యం మంచిగా ఉండాలని చెప్పేసి ప్రజలు కోరుతుంటే వీళ్ళేమో వాళ్ళకి వ్యతిరేకంగా ఇలా కేసులు పెట్టించడం కావచ్చు, లేకుంటే ఇష్టానుసారంగా వ్యవహరించడం కావచ్చు, ఇదంతా ఓవరాల్గా ఎలా చూడాలి మనం? కరెక్ట్. ఇది అంతా చూస్తుంటే ఇటు ప్రజాప్రతినిధులు కూడా ఇటు ప్రజల పట్ల, రహదారుల పట్ల కూడా నిర్లక్ష్యంగా మాట్లాడుతున్నారు. మనం చూసాము, ఒక ఎంపీ రోడ్లు బాగలేకపోతే యాక్సిడెంట్లు జరగవు, మెల్లగా వెళ్తారు అని చెప్పి కూడా నిర్లక్ష్యంగా మాట్లాడిన మాటలపై కూడా తాండూరు ప్రజలు పెద్ద ఎత్తున, అటు వికారాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. అది రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రజలు ఆ ఎంపీ కామెంట్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. అదే విధంగా చేవెళ్ల ఎమ్మెల్యే కాళ యాదయ్య కూడా, సార్ మీరు ఎందుకు పట్టించుకోవట్లేదు, రోడ్లు బాగాలేవు, ఇది మీ పరిధిలోకి వస్తుంది కదా అని చెప్తే అదే ఎమ్మెల్యే కాళ యాదయ్య అది వాళ్ళు చనిపోయిన వాళ్ళు కర్ణాటక వాళ్ళంటూ కూడా ఒక కాలర్ పై ఒక అతనికి ఫోన్ చేసిన వ్యక్తిపై కూడా దురుసుగా మాట్లాడారు. ఇదంతా కూడా ప్రజాప్రతినిధులకు, రహదారుల పట్ల కావచ్చు, ఇటు ప్రజల ప్రాణాల పట్ల ఏమాత్రం చిత్తశుద్ధి లేదంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆ గుంతలో పడిన రోడ్లను మరమ్మతులు చేయకపోవడం కావచ్చు, ఇటు భారీగా చెడిపోయిన రహదారులను నిర్మాణం చేపట్టకపోవడం అనేది ప్రజా రవాణాపై రాష్ట్ర కాంగ్రెస్ సర్కార్కు ఎలాంటి చిత్తశుద్ధి ఉందో అని కూడా రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు వ్యక్తం చేస్తా ఉన్నారు. ప్రజల ప్రాణాలంటే కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, ప్రజాప్రతినిధులకు లెక్కలేదంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక వికారాబాద్ జిల్లాలో అటు తాండూరు నుంచి కరణ్ కోట్ వెళ్లే రహదారులు అయితే పూర్తిగా
గుంతలమయమైన పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా తాండూరు నుంచి పెద్దేముల నుంచి పెద్దేముల నుంచి కూడా సంగారెడ్డి ఈ రహదారులు కూడా పూర్తిగా అధ్వానంగా మారిన పరిస్థితి కనిపిస్తా ఉంది. అదేవిధంగా లక్ష్మీనారాయణపూర్ నుండి యాలాల మండల కేంద్రానికి వెళ్లే రహదారులు పూర్తిగా గుంతలమయమైన పరిస్థితి కనిపిస్తా ఉంది. అదేవిధంగా తాండూరు నుంచి జైరాబాద్ వెళ్లే రహదారులు కూడా పూర్తిగా అధ్వానంగా మారాయి. తాండూరు నుంచి పరిగి వెళ్లే రహదారులు కూడా పూర్తిగా అధ్వానంగా మారే పరిస్థితి కనిపిస్తుంది. గుంతలు పడిన పరిస్థితి కనిపిస్తా ఉంది. రోజు అటు యాక్సిడెంట్లు అయితే రోజుకు పెరుగుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. చేవెళ్ల బస్సు ఘటనలో దాదాపు 13 మంది చనిపోయారు. తాండూరుకు చెందిన వారే. ప్రజలు పెద్ద ఎత్తున కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. టీడీఎఫ్ ఆధ్వర్యంలో వారికి పెద్ద ఎత్తున అటు తక్షణ ఆర్థిక సాయం పెంచాలి, అటు ఎక్స్గ్రేషియా పెంచాలని కూడా డిమాండ్ చేస్తున్నారు. హైదరాబాద్ నుంచి తాండూరు వెళ్లే రహదారులను వెంటనే నిర్మాణం చేపట్టాలని డిమాండ్ చేస్తున్న టీడీఎఫ్ నాయకులపై కేసులు నమోదు చేయడం సిగ్గుచేటు చర్య అని కూడా రాష్ట్ర ప్రభుత్వం తీరుపై కావచ్చు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రైట్ మహేష్, థ్యాంక్ యూ. ఎందుకు